హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 12. ఇక స్టోరీలోకి వెళ్తే, కిట్టు ఎందుకు సార్ని బాబా అని పిలుస్తున్నాడు? సార్ కూడా ఏమీ అనట్లేదు. ఎందుకో సార్ ప్రవర్తన నిన్నటి నుండి కొంచెం కొత్తగానే ఉంది. సిరి ఆలోచన నుండి తేరుకునే లోపే శ్రీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెడతాడు. సిరి, ఇంకేమైనా చెయ్యాలా? ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చిన సిరి, అయ్యో సార్, మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు? ప్లీజ్ సార్, మీరు దయచేసి ఇవన్నీ చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. శ్రీ అవేమీ పట్టించుకోకుండా, సిరి నేను ఒకటి అడగనా? సిరి తల ఊపుతూ ఏంటి సార్ అన్నట్టు చూస్తుంది. నువ్వు ఇంత చదువుకొని కూడా ఒకరి ఇంట్లో, అదే మా ఇంట్లో ఎందుకు పనిచేస్తున్నావు? ఇదేంటి సార్ ఇలా అడుగుతున్నాడు? నేనేం చదువుకున్నానో సార్కి తెలుసా? నిన్నే సిరి, ఎందుకు మాతో మాటలు పడుతూ మా ఇంట్లో పనిచేస్తున్నావు? సార్ అదేమీ లేదు సార్, నన్ను ఎవరు ఏమీ అనరు. నేను మా అమ్మకి ఇచ్చిన మాట కోసమే అక్కడ పనిచేస్తున్నాను. మా అమ్మ తెలుసు కదా మీకు, తను చనిపోయే ముందు మీ ఇంట్లో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు అని చెప్పింది. అలా ఎందుకు చెప్పిందా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. తన మాట కోసమే నేను మీ ఇంటికి వచ్చాను. అయినా ఏ పని అయినా మనం ఇష్టపడి చేస్తే అందులో ఉన్న తృప్తే వేరు సార్. నన్ను కరణ్ సార్ కూడా చాలాసార్లు ఆఫీస్కి రమ్మని చెప్పాడు, కానీ నేనే రాను అని చెప్పాను. అయినా ఆ ఇంట్లో నన్ను ఎవ్వరూ నాకు పనిచేసే అమ్మాయిలాగా ఎవ్వరు చూడరు సార్. ఎప్పుడైనా శ్రీదేవి అమ్మగారు ఏదో ఒకటి అంటూ ఉంటారు, అంతే. నేను అవేమీ పట్టించుకోను. అందరూ నన్ను ఆ ఇంటి అమ్మాయిలానే చూస్తూ ఉంటారు, ఒక శ్రీదేవి మేడం తప్ప. హో అవునా? అంటే నేను వేరుగా చూశానా అని ఇండైరెక్ట్గా చెప్తున్నావు, అంతేనా? సార్ అలా అని నేను అనట్లేదు, మామూలుగా చెప్పాను అంతే. ఓకే సిరి, నాకు ఆకలేస్తుంది. నీకు తెలుసా, నేను నైట్ నుండి ఏమీ తినలేదు. అయ్యో సారీ సార్, నేను ఇప్పుడే మీకు జ్యూస్ తీసుకొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్తుంది. మీరు వెళ్ళి కూర్చోండి సార్. అసలు ఈ సిరి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో, దానికి నేను ఈజీగా పడిపోయాను. ఇప్పుడు నా ప్రేమను తనకి ఎలా చెప్పాలి? ఇంత సడన్గా తన మీద ప్రేమ పుట్టింది అంటే తను అసలు నమ్ముతుందా? తను అసలు ఎలా అర్థం చేసుకుంటుంది? అసలు నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా? కానీ చెప్పాలి, ఎలా అయినా సరే నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్పి తనకి చెప్పాలి. ఇంకా తనకి దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు. సిరి ప్రేమని తొందరగా పొందాలి అనిపిస్తుంది నాకు. తనకి తెలియడం లేదా నేను అక్కడ అందరినీ వదిలేసి తన కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి? సిరి కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి సార్లో మార్పు? ఇంత మార్పు ఏంటి అసలు? అక్కడ కొత్త ఇంట్లో అందరితో సరదాగా ఉండకుండా ఇలా ఎందుకు వచ్చారు? నా మొబైల్ ఇవ్వాలంటే మా నాన్నకు కూడా ఇచ్చి పంపించవచ్చు కదా, దానికోసం సార్ రావడం ఏంటి? ఎందుకో కొత్తగా మాట్లాడుతున్నాడు, కొత్తగా చూస్తున్నాడు అంటూనే శ్రీని చూస్తుంది. శ్రీ సిరినే చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ చూపులో ఏదో తేడాగా ఉంది, నన్నే ఎందుకు అలా చూస్తున్నాడు? అని తల మీద ఒక్కటి కొట్టుకొని, పాపం జ్యూస్ ఇస్తా అన్నాను కదా, ఆకలిగా ఉంది అన్నారు. అవును, అసలు నైట్ ఎందుకు తినలేదు? ఓయ్ మెంటల్, అలా నిలబడి ఎంతసేపు ఆలోచిస్తున్నావు నువ్వు? అసలే తలకి దెబ్బ తగిలింది, నీ ఆలోచనలతో ఇంకా ఎక్కువ చేసుకోకు అని నవ్వుతూ, నేనేమైనా హెల్ప్ చేయమంటావా? చెప్పు, చేస్తాను. వద్దు సార్, 2 minutes అంటూ పైనాపిల్ జ్యూస్ తీసుకుని వస్తుంది. థ్యాంక్స్ సిరి, నువ్వు కూడా తీసుకో అంటూ వేరే గ్లాసులో పోస్తాడు. వద్దు సార్, ఫస్ట్ మీరు తాగండి, నాకు వేరే ఉంది అంటూ లోపలికి వెళ్తుంది. నువ్వు నేను కలిసి ఒకే గ్లాసులో ఎప్పుడు తాగుతామో ఏంటో. సిరి వంటింట్లో బాగా బిజీగా ఉంటుంది. ఇక్కడ కరణ్, సునీత, జానకి అందరూ గుడికి బయలుదేరుతారు. జానకికి తెలుసు శ్రీ సిరి దగ్గరున్నాడు అని. అందుకే శ్రీకి కాల్ చేసి ఇద్దరిని గుడికి రమ్మని చెప్తుంది. అసలు ఆ విషయం మర్చిపోయాడు శ్రీ. జానకి ఫోన్ చేసి గుడికి రమ్మన్న విషయం అసలు కంప్లీట్గా మర్చిపోయాడు. సిరిని చూస్తూ ఉండిపోతాడు. తన ప్రేమను ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. జానకి, హలో శ్రీబాబు గుడికి వస్తున్నారు కదా అని అడుగుతుంది. హో అవును మామ్, వస్తున్నాం మామ్ అని కాల్ కట్ చేసి సిరి దగ్గరికి వెళ్తాడు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను సిరి, నీకు మామ్ నిన్ను గుడికి తీసుకుని రమ్మని చెప్పింది. ప్లీజ్ రెడీ అవ్వు, వెళ్దాము. సార్ మీరు వెళ్ళండి, నేను వస్తాను. నాతోనే తీసుకురమ్మని చెప్పింది. సార్ నేను మాట్లాడతాను అమ్మగారితో, మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది, చూసుకొని వస్తాను. పని తర్వాత చేసుకోవచ్చు, గుడికే కదా వెళ్ళేది, త్వరగా వచ్చేస్తాంలే. మామ్ వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సార్ అందుకే చెప్తున్నాను సార్, మీరు వెళ్ళండి, నేను వస్తాను. శ్రీ చేయి పట్టుకొని, నేను నాతోనే నిన్ను తీసుకెళ్తాను, పద, ఎలా అయినా నువ్వు బాగానే ఉంటావు అంటూ తీసుకెళ్తున్నాడు. సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు? నా చేతిని వదలండి, నేను రాను అని చెప్పట్లేదు సార్, ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను.
శ్రీ మాట కూడా మాట్లాడకుండా సిరిని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి డోర్ లాక్ చేసి వస్తాడు. సిరి ఆ సమయంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక కామ్గా ఉంటుంది. ఎందుకు మీరు అంత కటువుగా ఉంటారు? మీరు చెప్పిందే పక్కన వాళ్ళు వినాలా? శ్రీ ఏమీ మాట్లాడకుండా కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఫేస్లో కొంచెం కోపంగా కనిపిస్తూ ఉంది. సిరి శ్రీని చూస్తూ మీరు మారారేమో అనుకున్నాను సార్, కానీ లేదు అంటూ ఏదో అనబోతూ ఉంటే శ్రీ ఒక్కసారిగా చేత్తో సిరిని దగ్గరికి లాక్కొని కిస్ చేస్తాడు తన లిప్స్ పైన. ఐ లవ్ యూ సిరి, నువ్వు నాకు దూరంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే నాతోనే ఉండాలి అని చెప్పి అలా చేశాను. సారీ, నీకు ఇలా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు, అందుకే ఇలా చెప్పాను. నిన్ను చూసిన రోజు నుండి నువ్వు నాకు బాగా నచ్చేసావు, కానీ నీకు చెప్పాలంటే. సిరి షాక్ అయ్యి ఇంకా అలానే చూస్తూ కారు ఆపండి అని గట్టిగా అంటుంది. శ్రీ బ్రేక్ వేసి కారు ఆపాడు. సిరి ప్లీజ్ కార్లో నుండి మాత్రం కిందకి వెళ్ళకు. సిరి శ్రీని కోపంగా చూస్తూ అనుకున్నాను మీరు ఇంత వింతగా ప్రవర్తించినప్పుడు ఏదో తేడాగా ఉంది అని చెప్పి, కానీ సార్ మీరు ఎందుకు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ నేను మీకు అస్సలు సరిపోను, అదే మీ స్టేటస్కి అస్సలు సరిపోను. ఇంకా మీ శ్రీ మళ్ళీ సిరిని దగ్గరికి లాక్కొని నేను లవ్ చేస్తుంది నిన్ను, నాకు ఆ స్టేటస్తో అస్సలు పనే లేదు. ఎంత ఉన్నా అనుకోగా ఉండడం నిన్ను చూసే నేర్చుకున్నాను. నువ్వు నాకు కావాలి, జీవితాంతం కావాలి, అది కూడా నా భార్యగా. సిరి తనని వదిలించుకొని మాట్లాడకుండా కార్ దిగడానికి చూస్తుంది. శ్రీ చేయి పట్టుకొని చెప్పాను కదా సిరి కార్ దిగొద్దు అని చెప్పి, మీకు కూడా చెప్పాను నా చేతిని పట్టుకోవద్దు అని చెప్పి. చేతిని తీసుకొని వెనక్కి తీసుకొని కార్ దిగి వెళ్ళిపోతూ ఉన్న శ్రీని చూస్తుంది. సిరి చెప్తున్నా విను, నువ్వు నా దానివి, ఎప్పటికైనా సరే అది గుర్తుపెట్టుకో అంటూ ముందుకు వెళ్తూ సిరిని ఫాలో చేస్తూ ఉంటాడు. సిరి ఆటోలో వెళ్ళిపోతుంది. మనసులో ఏదో ఆలోచన ఆందోళనగా ఉంది. ఏంటి కొత్తగా లవ్ చేస్తున్నా అంటున్నాడు? ఇది నిజమైన ప్రేమేనా? అంత ప్రేమ ఉందా తనకి నా మీద? లేక నా మీదేమైనా అసలు ఏమైంది సార్కి? వచ్చిన దగ్గర నుండి నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. గుడి రావడంతో ఆటో దిగుతుంది. మనీ ఇవ్వడానికి తన దగ్గర మనీ లేవు. అసలు ఏమీ తీసుకోకుండా వచ్చేశాను. లేదు తీసుకొచ్చాడు, ఇప్పుడు ఎలారా దేవుడా అనుకుంటూ ఉండగా ఆటోవాడు అమ్మ లేట్ అవుతుంది త్వరగా మనీ ఇవ్వండి అమ్మా. ఇదిగో తీసుకో, ఎంత అంటూ 500 నోట్ ఇస్తాడు రవి. హో థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. రవి నవ్వుతూ ఎలా ఉన్నావు ఇప్పుడు? బాగానే ఉన్నాను. సారీ, మీ అందరినీ ఏమైనా ఇబ్బంది పెట్టానా నేను? రవి నవ్వుతూ నువ్వు అసలు ఎవరినైనా ఇబ్బంది పెడతావా? పెడితే నీ అందంతో మంచితనంతో ఏమైనా ఇబ్బంది పెట్టచ్చు అంతే. అని ఏంటి ఏదో అన్నారు? ఏమీ లేదు, పదండి గుళ్ళో మీకోసం మా సునీత ఎదురు చూస్తూ ఉంది. హో సునీత మేడం ఉన్నారు కదా అంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది సిరి. శ్రీ అంతా చూస్తూనే ఉంటాడు వెనక నుంచి. సిరిని చూడగానే జానకి, కరణ్, సునీత అందరూ తన దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు ఇప్పుడు అని అడుగుతారు. సిరికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి. నా మీద ఎంత అభిమానం ఉంది అని కళ్ళు తుడుచుకుంటూ సారీ సునీత మేడం, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినందుకు. అది నా కోసమే కదా వెళ్ళింది, ఎందుకు సారీ? నువ్వు కనిపించకపోయేసరికి నేను చాలా టెన్షన్ పడ్డాను, అసలు ఏమైపోయావో అని. ఎప్పటికో తెలిసింది నువ్వు వచ్చేసావని. నిజంగా సారీ మేడం, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నాకు అర్థమవుతుంది మీరు చాలా ఇబ్బంది పడినట్టున్నారు. అమ్మా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా, ఇంక వదిలేసేయండి, ముందు దేవుడికి నమస్కారం చేసుకోండి అంటుంది జానకి. అందరూ నవ్వుతూ కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంటారు దేవుడికి. సిరి పక్కకి శ్రీ నిలబడి తనకు మాత్రమే వినిపించేలాగా దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు? నాతో త్వరగా పెళ్లి జరగాలని కోరుకో అంటూ సిరికి చెప్తాడు. సిరి కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన శ్రీ ఉంటాడు. అటు ఇటు చూస్తుంది, శ్రీ ఎక్కడ కనిపించడు. అంటే ఇది నా భ్రమ అనుకుంటూ మళ్ళీ కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటుంది. శ్రీ పక్క నుండి నవ్వుకుంటూ ఉంటాడు. రవి ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. ఈ శ్రీ బావేంటి సిరితో ఇంత క్లోజ్గా కనిపిస్తున్నాడు? సంథింగ్ ఈజ్ రాంగ్. జానకి కరణ్ పెళ్లి సందర్భంగా లేని వాళ్ళందరికీ చీరలు, పసుపు, కుంకుమ, ఇంకా మగవాళ్ళకు కూడా పంచలు, భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తుంది. అన్నీ గుళ్ళో జరుగుతూ ఉన్నాయి. శ్రీ సిరిని పక్కకు లాగి ఏం చేసావు నేను చెప్పిన దాని గురించి? సార్ మళ్ళీ చెప్తున్నాను, నా చేతిని పట్టుకోవద్దు. మీరు చెప్పిన దానికి సమాధానం నేను ఆల్రెడీ చెప్పేశాను. నేను మీకు సెట్ అవ్వను, ప్లీజ్ సార్ నన్ను వదిలేసేయండి. వదలను అని గట్టిగా తనని దగ్గరికి లాక్కొని నిన్ను నా నుంచి నువ్వు కూడా దూరం చేయలేవు, అర్థమవుతుందా అంటూ బుగ్గన తన చేతితో రాస్తూ వెళ్ళిపోతాడు. అమ్మో డౌటే లేదు, వీడు నా జీవితం నాశనం చేయడానికే వచ్చాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.